ఈ దినం పరము నుండి దిగివచ్చు మాట. ఇది నీ జీవితానికి వెలుగుల బాట. నీ ఒడిలో ఉంచబడిన దీవెనల మూట, అద్భుతాల ఆనంద ఊట. మార్చి 20. ఉదయం యెహోషువ గ్రంథం 4, 5 మరియు 6 అధ్యాయములు. సాయంత్రం లూకా సువార్త 1వ అధ్యాయము 1 నుండి 20 వచనాలు. క్రీస్తునందు నాకు అత్యంత ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభు కృప మీకు తోడై ఉండునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? బాగున్నారు కాదు? మీరు క్షేమంగా ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. మీరు ఆయనకి ఎంతో ప్రియమైనటువంటి వారు. ఆయన మిమ్మల్ని అనుదినము అనుక్షణము తలంచుకుంటున్నాడు. ఒక రైతు తన తోటకి ప్రతి క్షణమున నీరు కట్టినట్లుగా దేవుడు మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఆయన మీ సారమును ఇంకా అధికం చేస్తూ ఉన్నాడు. ఈ ఉదయకాలంలో ప్రభువారు మనకిచ్చిన ఒక వాక్య భాగాన్ని చదువుకుందాం. ఆదికాండము 39వ అధ్యాయము 5వ వచనం. అతడు తన ఇంటి మీదను తనకు కలిగినదంతటి మీదను అతని విచారణకర్తగా నియమించిన కాలం మొదలుకొని యెహోవా యోసేపు నిమిత్తము ఆ ఐగుప్తీయుని ఇంటిని ఆశీర్వదించెను. యెహోవా ఆశీర్వాదము ఇంటిలోనేమి పొలములోనేమి అతనికి కలిగిన సమస్తము మీదను ఉండెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, యోసేపు జీవితం బైబిల్ గ్రంథంలో చాలా ప్రత్యేకమైనది. అది విలక్షణమైనది. యోసేపు జీవితం మీద ఒకసారి మన మనసును లగ్నం చేసి ధ్యానం చేస్తే విస్తారమైన పాఠాలు మనకి పరిశుద్ధ గ్రంథముల నుండి లభిస్తాయి. యోసేపు ఐగుప్తు దేశానికి బానిసగా అమ్మబడినప్పుడు అతడు చాలా బాధపడి ఉంటాడు, ఏడ్చి ఉంటాడు, కన్నీరు విడిచి ఉంటాడు, గుండె చెదిరిపోయిన వాడై ఉంటాడు. ఆయన మనోవేదనతో కృంగిపోయి ఉంటాడు. ఆ సంగతులన్నీ లేఖనాలలో రాయబడి లేదు, కానీ మనం అతని యొక్క పరిస్థితులను ఒకసారి ఊహించుకోవచ్చు. ఐగుప్తు దేశానికి బానిసగా అమ్మబడిన యోసేపు, ఆ చిన్నవాడు, ఆ యవనస్తుడు మరలా పోతీఫర్ ఇంట్లో కూడా అమ్మబడ్డాడు. పోతీఫర్ అతను కొనుక్కున్నాడు, తన ఇంటికి తీసుకుని వెళ్ళాడు. ఆ దినాల్లో బానిసలకి ఏమాత్రం కూడా స్వేచ్ఛ ఉండేది కాదు, స్వాతంత్రం ఉండేది కాదు. అలాంటి పరిస్థితుల్లో యోసేపు దేవుని మీద ఆనుకొని దేవుని తట్టు చూస్తూ దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుంటూ తన విశ్వాస యాత్రను గడుపుకుంటూ ఉన్నాడు. అలాంటి సమయంలో దేవుడు ఒక అద్భుతమైనటువంటి మాటను యోసేపు జీవితంలో వ్రాయించి మన దృష్టికి తీసుకుని వస్తున్నాడు. యోసేపు ఆ పోతీఫర్ ఇంటికి వెళ్ళిన తర్వాత అక్కడ ఆయన అడుగుపెట్టిన ఆ కాలము నుండి, ఆ గడియ నుండి దేవుడు యోసేపు నిమిత్తం ఆ ఐగుప్తీయుణ్ణి అనగా పోతీఫర్ని ఆశీర్వదించడం ప్రారంభించాడు. దేవుని ఆశీర్వాదం ఇంటిలోనేమి పొలములోనేమి సమృద్ధిగా ఉందట. ప్రియమైన దేవుని బిడ్డలారా, పోతీఫర్ నీతిమంతుడా, ప్రార్థనపరుడా, దేవుణ్ణి వెతికినటువంటి వాడా? కానే కాదు. మరి ఎందుకు పోతీఫర్ని దేవుడు ఆశీర్వదిస్తున్నాడు? ఎందుకంటే యోసేపు నిమిత్తం
ఆ పోతిఫరుని దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి మాట మీకు తెలియచేయాలని నేను ఆశపడుతున్నాను. దేవునితో నడిచే వ్యక్తి ఎక్కడికి వెళ్ళినా ఆ వ్యక్తి ఇతరులకు ఆశీర్వాదకరముగా మారతాడు. అవును దేవుని బిడ్డలారా, మనం ఆశీర్వదించబడడం ఒక ఎత్తు అయితే, మన ద్వారా లోకము ఆశీర్వదించబడడం మరి ఒక ఎత్తు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వాదకరముగా ఉంచాడు. అబ్రహాముతో దేవుడు వాగ్దానం చేసినప్పుడు ఏమన్నాడు తెలుసా? నీవు ఆశీర్వాదముగా ఉందువు. ఎంత మంచి వాగ్దానం! ఆ వాగ్దానం క్రీస్తునందు అది మీ స్వాస్థ్యం, అది మీదే. ఈ ఉదయకాలం ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డ, నీవు నీ ఇంటి వారికి, నీ ఆఫీసులో ఉన్న వారికి, నీ యొక్క సహోద్యోగులకు, నీకు పరిచయమైన నీ స్నేహితులకు, నీ బంధువులకు, నీ సంఘానికి నీవు ఆశీర్వాదకరంగా ఉండబోతున్నావు. ఈ మాట మీరు నమ్ముతున్నారా? పరిశుద్ధాత్మ దేవుడు ఈ మాట మీ ఎడల నెరవేర్చగోరుతున్నాడు. మీరు ఆశీర్వదించబడాలని కోరుతున్నారు, కానీ మీ ఎడల దేవుని చిత్తము, ఆయన ఉద్దేశము, ప్రణాళిక ఏమిటో తెలుసా? మీరు ఆశీర్వాదకరముగా ఉండాలి అని. ఈ రోజున ప్రభువా, నన్ను ఆశీర్వాదకరముగా మార్చు తండ్రి అని నువ్వు ప్రార్థిస్తావా? దేవుడు నిన్ను తప్పకుండా ఆశీర్వాదకరమైన వ్యక్తిగా మారుస్తాడు. నీ ద్వారా కీడు తొలగిపోయి మేలు కలుగుతుంది. నీ ద్వారా శాపము తొలగిపోయి ఆశీర్వాదం కుమ్మరించబడుతుంది. నీ ద్వారా ఇరుకులు, ఇబ్బందులు, అవమానాలు తొలగిపోయి అద్భుతమైన ఆశీర్వాదపు తూములు విప్పబడి వారు ఘనపరచబడే స్థితికి వారు రాగలుగుతారు. అది నీ ద్వారానే చేయాలని దేవుడు ఆశపడుతున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, అట్టి కృప నాకు కావాలి అని నువ్వు కోరుకో. దేవా, ఆ విధంగా నేను మారగోరుచున్నాను అని ప్రభుతో చెప్పు. నీవు ఒక ఆశీర్వాదకరమైన వ్యక్తివి. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన దేవా, మీ ఘనమైన నామానికి వందనాలు. ప్రభువా, మీతో నడిచేవారు, మీతో పాటు సహవాసం చేసేవారు ఏ విధంగా ఆశీర్వాదకరమైన వ్యక్తిగా ఉంటారో, భక్తుడైన యోసేపుని మా ఎదుట నిలబెట్టి మీరు స్పష్టంగా మాతో మాట్లాడారు. మమ్మలను యోసేపు వలె ఆశీర్వదించి ఇతరులకు మేము ఆశీర్వాదకరముగా ఉండున్నట్లుగా మాకు సహాయము చేయమని ఈరోజు మీరు మాకు దయచేయాలి అనుకున్న ప్రతి దీవెన మాకు అనుగ్రహించుమని యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.